పాలమూరు జిల్లాలో లిక్కర్ స్టాక్ పాయింట్లలో లేబర్ దందా అక్రమాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. లిక్కర్ లోడింగ్, అన్లోడింగ్ చేసే హమాలీల నియామకాల కోసం లక్షల్లో కమిషన్లు నొక్కేస్తున్నారు. సర్కార్ లిక్కర్ స్టాక్ పాయింట్లలో ఏళ్లుగా జరుగుతున్న అక్రమ బాగోతంపై V6 స్పెషల్ స్టోరీ. పాలన మారినా, ప్రజాప్రతినిధుల కుర్చీలు తారుమారైనా పాలమూరులో బీఆర్ఎస్ లీడర్ల పెత్తనం మాత్రం మారలేదు. పాలమూరు జిల్లాలోని లిక్కర్ స్టాక్ పాయింట్ ఇందుకు కేర్ ఆఫ్ గా మారింది. ఇక్కడ హమాలీలు పనిచేయాలంటే మాజీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సిందే. వందలు కాదు, వేలు కాదు, ఏకంగా లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. లిక్కర్ లోడింగ్, అన్లోడింగ్ చేసే హమాలీల నియామకాల కోసం లక్షల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఇదో గూడుపుటాని దందా. ఇందులో అధికారులు, బీఆర్ఎస్ లీడర్లదే కీ రోల్. పైకి మాత్రం తమకేం సంబంధం లేదని లిక్కర్ డిపో అధికారులు, సిబ్బంది చెప్పే మాట. ఎవరిని పనిలో పెట్టుకోవాలో లోకల్ లీడర్లు ఆదేశిస్తే వారినే స్టాక్ పాయింట్ వద్ద తీసుకుంటారు. లక్షల రూపాయలు చేతిలో పెట్టడానికి ఇదేమన్నా సర్కారీ నౌకరా అని అనుమానం రావచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. తిమ్మాజీపేట లిక్కర్ స్టాక్ పాయింట్ లో పనిచేసే హమాలీ నెల సంపాదన డిపో మేనేజర్ కంటే ఎక్కువ. లోడింగ్, అన్లోడింగ్ కు కాటన్ కు 7 రూపాయల చొప్పున లిక్కర్ షాప్ ఓనర్లు కూలీలకు హమాలీ చెల్లిస్తారు. లోడింగ్, అన్లోడింగ్ ద్వారా ఒక్కో హమాలీకు రోజుకు 3000 నుంచి 5000 దాకా కూలీ ఆదాయం వస్తుంది. అలా ఒక్కో హమాలీ సంపాదన నెలకు 1,00,000 పైమాటే. అందుకే లిక్కర్ స్టాక్ పాయింట్ హమాలీ పోస్ట్ కు అంత డిమాండ్. అలా ఒక్క హమాలీని పనిలో పెట్టాలంటే 5 నుంచి 10 లక్షల ధర పలుకుతోంది. కొంతమంది లోకల్ లీడర్లు సిండికేట్ గా మారి ఈ తరహా దందా నడిపిస్తున్నారు. అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారిని పనిలో పెట్టుకోవాలని డిసైడ్ చేస్తారు. ఏళ్లుగా లిక్కర్ డిపోలో పెత్తనం సాగిస్తున్నారు. ఈ డిపోలో ప్రస్తుతం 72 మంది హమాలీలు పనిచేస్తున్నారు. అందరి నుంచి కమిషన్లు రాబట్టిన తర్వాతే పనిలో పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఒక్కొక్కరితో 5 లక్షలతో అంటే డిమాండ్ చేసి తీసుకొని ఇంట్లో పెట్టిస్తామని కొంతమంది మోసం చేశారు, కొంతమంది తీసుకుని పైసలు ఇచ్చారు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మా అందరికీ ఉపాధి కల్పించాలి. ఒక్క సీటుకు మినిమం 22 లక్షల్లో అమ్ముకుంటారు. ఇది అయితే ఇట్లుందంటే అనేది ఇది గవర్నమెంట్ జాబ్ లాగా ఉంది. వీళ్ళు చేస్తారు, వీళ్ళ కొడుకులు చేస్తారు. వీళ్ళ కొడుకులు బాగాలేదనుకో ఇంకోని పెడతారు, ఇంకోటి వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బంది అయిందనుకో వీళ్ళు బయటకు వస్తారు, వాళ్ళని పెట్టి వీళ్ళు తెల్లబాటలు వేసుకొని రాజకీయాలు చేస్తారు. నిరుద్యోగులు ఇక్కడ దగ్గర 100 మంది 150 మంది ఉన్నారన్న. మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు ఖచ్చితంగా ఇందులో ఎందుకు పని ఉంది, మాకు పని కల్పించాలి. ఒక్కొక్కరి దగ్గర 5-5 లక్షలు తీసుకొని 12 మందిని ఇందులో ఎక్కించాలని వాళ్ళు చూసిరనమాట. మాకు తెలిసిన ఎంబటే ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేసి వాళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎంకసేరి రిటర్న్ పంపించడం జరిగింది. డిఎం ఇతరులు లోపల ఉన్న అధికారులు కుమ్మక్కయి పైసలు తీసుకొని మమ్మల్ని రానియకుండా ఊళ్ళో ఎంతోమంది యువకులు ఉన్నారు. ఇక్కడ రోడ్ల మీద ఉట్టిగా తిరుగుతున్నారు. ఇందులో ఉపాధి కూడా దొరుకుతుంది. మాకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది. అందరు డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. దీని మీద ఎన్నో రోజుల నుంచి మేము ధర్నా చేసినా కూడా అప్పుడెక్కిస్తాం ఇప్పుడెక్కిస్తాం అని మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ లీడర్లు, ఇందులో ఉన్న అధికారులు, మళ్ళా ఇందులో ఉన్న పని చేసే వాళ్ళు కొంతమంది కుమ్మకై పైసలు తీసుకొని వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనమాట. రెక్కల కష్టం చేసి కాటన్లు మోసే హమాలీలు కూలి డబ్బులు తీసుకుంటే తప్పులేదు. కానీ వారి పేరుతో రాజకీయ ముసుగు కప్పుకున్న కొంతమంది వ్యక్తులు వారి కష్టాన్ని తన్నుకుపోతున్నారు. పవర్ పోయినా ప్రవర్తన మాత్రం మారలేదు. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా లిక్కర్ డిపో అధికారులు నడుచుకుంటున్నారు. వారి ఆజ్ఞలను శిరసా వహిస్తున్నారు. ఎక్కడ తమ వాటాలో వజన్ తక్కువవుతుందోనని ఎవరిని పడితే వారిని లేబర్గా పెట్టుకోరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 230 లిక్కర్ షాపులు, 37 బార్లున్నాయి. వీటికి 2 స్టాక్ పాయింట్ల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. తిమ్మాజీపేట, కొత్తకోట స్టాక్ పాయింట్ల నుంచి బీర్స్, లిక్కర్ సప్లై అవుతుంది. తిమ్మాజీపేట స్టాక్ పాయింట్ పరిధిలో మొత్తం 155 వైన్ షాపులున్నాయి, 20 బార్లున్నాయి. ఇక్కడి నుంచి సగటున రోజుకు 20 లారీల లిక్కర్ లోడ్ అవుతుంది. యావరేజ్ గా 70 వరకు వైన్ షాపులకు లిక్కర్ లోడింగ్ అవుతుంది. కాటన్ కు 7 రూపాయల చొప్పున లారీలో సుమారు 900 కాటన్ల వరకు లిక్కర్ ఉంటుంది. వారంలో సోమ, శనివారం లోడింగ్ ఎక్కువగా ఉంటుంది. సేల్స్ యావరేజ్ ఉంది. బీర్ మాత్రం షార్టేజ్ ఉన్నది. బీర్ టప్పులు ఇలా బాగా నచ్చినాయి. కొన్ని రేషన్ ఉంటాయి, రేషన్ తీసేసినాం. 2 రూపాయలు చెప్తారు. మనకు హెడ్ ఆఫీసులు పర్మిషన్ ఇస్తే దాంతో పాటు మేము చేస్తాం తప్ప వీళ్ళు చెప్పినా అధికారులు బయట వాళ్ళు చెప్పినా మేము చేయం. మాకు హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్గా ఉంటేనే ఏదన్నా చేస్తాం. ఏముండదు దానికి ఫిక్స్గానే ఏముండదు. వాళ్ళు ఎంత అన్లోడ్ చేసి ఎంత ఇష్యూ చేస్తే దాన్ని బట్టి.
ఇటీవల 12 మంది హమాలీలను కొత్తగా డిపోలో చేర్చుకున్నారు. వారి నుంచి కమిషన్లు వసూలు చేర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపో అధికారులు, సిబ్బందితో పాటు ఇందులో ప్రమేయం ఉన్న బీఆర్ఎస్ లీడర్లను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందాలో కోట్ల రూపాయలు ఎవరెవరి చేతులు మారాయి, ఎవరి ప్రమేయం ఉందన్న విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.